అంటే వాయువుని ఎక్కడ నియంత్రించబడుతుందో అంటే మన యొక్క లోపల డాన్స్ చేసేటువంటి మన డిజైర్స్ కానీ, మన ఆలోచనలు గానీ, మన కాంక్షలు గానీ ఎక్కడ మనం నియంత్రణలోకి తీసుకొస్తాం అక్కడ అని అర్థం. సోమం అంటే ఈ లౌకికమైనటువంటి సుఖాలనండి, లేకపోతే మనకున్న సదుపాయాలనండి, వీటి పట్ల వీటిని పూర్తిగా మీరు స్వీకరించిన తర్వాత లేదా రక్తి కలిగిన తర్వాత ముక్తి వచ్చినట్టుగా వాటిని కంప్లీట్‌గా మీరు పొందిన తర్వాత మీ మనసులో వైరాగ్యం పుట్టాలి. లేదంటే అవేమీ కాకుండానే అవి అవసరం లేదు అనేటువంటిది పొరలిపోవడానికి అర్థం అది. అతిరిచ్యతే అంటే పొరలిపోవడం. సోమం పొరలిపోవడానికి అర్థం అది. ఇట్లాంటి పరిస్థితి మనకు ఏర్పడితే, మన ఆలోచనలో తీవ్రమైనటువంటి మథనం జరుగుతూ ఉంటే, మన ఇంద్రియాలను మనం నిగ్రహించగలిగితే, విషయవాంఛల పట్ల మనకి వదిలిపోతే, మనకు ఉన్నటువంటి ఏదైతే కాంక్ష ఉన్నదో అది పోయిన తర్వాత, తత్ర మనం సంజాయతే మనః అక్కడ మీ మనసు తృప్తి. ఈ ఈ శ్లోకం ఇవాళ నేను మధ్యాహ్నం నుంచి కాహళ గురించి ఆలోచిస్తే ఎందుకు తిరిగిందంటే ఇక్కడే కదా! అగ్ని ఇక్కడే మదించబడుతోంది కదా! కొత్త ఆలోచనలు ఇక్కడ వస్తున్నాయి కదా! అని నాకు అనిపించింది. ఇవాళ చాలా గొప్ప ప్రసంగాలు మనం ఎప్పటినుంచో పరంపరగా వింటూ ఉన్నాము. ఆ పరంపరలో భాగంగా అచలానికి సంబంధించి అచలం అంటే అది చాలా అద్భుతమైనటువంటి మహా గొప్ప సాంప్రదాయం. మనకి బృహద్వాసిష్టం అనేటువంటి గ్రంథం ఉన్నది. వారి అచల సాంప్రదాయ కూడా మనం ఇక్కడ ఈ ఈ దీంట్లో పెట్టుకున్నాము. ఇప్పుడు ఉపనిషత్తులో ఒక మాట ఉన్నది. తదే జతి తన్నే జతి తద్దూరే తద్వంతికే అని బ్రహ్మాన్ని గురించి, ఆత్మని గురించి ఉపనిషత్తు అదే మాట్లాడుతుంది. లేదా మొత్తం మనకు కనిపించేటువంటి విశ్వానికి ఏదైతే ఆధారభూతమై ఉన్నదో అటువంటి అక్షర తత్వాన్ని గురించి మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు ఈ మాటలు చెప్పింది, ఆశ్చర్యమైన మాటలు. ఏమనంటే ఇది ఈశావాస్య ఉపనిషత్తులో బహుశా 2వ 3వ శ్లోకం. మొట్టమొదటి శ్లోకం ఈశావాస్యం ఇదం సర్వం ఎత్కించి జగత్యాం జగత్ అని. నేను ఈ శ్లోకాన్ని గురించి ఈశం సమస్తము నిండి ఉన్నది, మనం అంతా ఈశ్వరమయమే అని ఆ శ్లోకం చెప్తుందంటే దీన్ని తప్పు అర్థం చెప్తున్నారని ఎవరో నాతో విజ్ఞులే అన్నారు. మీరు చెప్పే అర్థం తప్పండి అని నాతో అనలేదు కానీ వేరే వారితో అన్నారు. వారు వచ్చి నాకు చెప్పారు. ఏమిటంటే ఆవాస్యం అంటే ఆవరించబడి ఉన్నది, అంటే మీ చుట్టూ కూడా ఉన్నది, మీరు అక్కడే ఉన్నారు, మీ చుట్టూ ఆవరించబడి, అంతే అర్థం, ఇంకేం లేదు. కానీ దాని అర్థం అది కాదు. సాంబార్లో ఇది బంగాళదుంప ముక్కలను లేకపోతే ఉల్లిపాయలు ఉన్నట్టుగా మన చుట్టూ ఈశం ఆవరించబడింది, మనం వేరేగా ఉన్నాం అర్థం కానే కాదు. ఈ అర్థం ఎక్కడ తీస్తారనే భయానికి ఈ 2వ శ్లోకం చెప్పారు. ఏమిటంటే అదే జతి తన్నై జతి, అది చలిస్తుంది, అది చలించదు. తద్దూరే తద్వంతికే, దూరంగా ఉన్నది, దగ్గరగా ఉన్నది. తదు అంతరస్య సర్వస్య, అది మొత్తం లోపలంతా అదే ఉన్నది. తదు సర్వస్యాస్య బాహ్యత, లోపల నుండి కూడా బయట మొత్తం అదే ఉన్నది. ఎంత అందంగా ఉంది. పెళ్లి గ్రాండ్నెస్ తగ్గించుకుని ఈ గ్రాండ్ బ్యాంగిల్స్ ని తీసుకుంటే
బాహ్యత లోపల నుండి కూడా బయట మొత్తం అదే ఉన్నది. ఏం జరుగుతుంది? అమ్మ నారాయణమ్మ గారు వచ్చారు, అది విషయం. ఆకాశవాణి చెప్తున్నట్టు మీ గురించి దాచుకుని అమ్మగారు ప్రారంభించిన సాంప్రదాయం. అమ్మ అమ్మ కూర్చోండి, అమ్మ ఇక్కడ కూర్చోండి. అమ్మమ్మ మీరు నాకంత లేదు దృశ్యం. నమస్కారం. రజని గురుమాత నిశ్చలంబ నారాయణ వారిని కూర్చోవలసి కోరుతుంది. మీరు అంటే నేను కూడా చేయాల్సి వస్తుంది. మీరు కోరినవన్నీ మేము సిద్ధం చేస్తాం. చేద్దాం, మీ ఇష్టం. మీరు ఎట్లాంటి అమ్మవారు పాదాభిషేకం చేస్తున్నారు గురువు గారికి. అద్భుతమైన దృశ్యం ఇది. అచల సంప్రదాయంలో గురువుల్ని గౌరవించుకునే పద్ధతి. అమ్మ కొంచెం అటువైపు, ఒక్క నిమిషం, కొంచెం అటు ఇటు రండమ్మా. అయ్యా అయ్యా గురునాం అగ్రజం జ్యేష్ఠం తస్మహే శ్రీ గురవే నమః. శివశాసనతః శివశాసనతః పరంపర ధ్యానం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహదభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన గణ ప్రత్యేకర్తో బ్రహ్మైవహమస్మి అహం పదార్థరహిత. శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం శ్రీయాజ్ఞవల్క్యం జనకం సుఖం చ సాందీపమీశం కృష్ణాచార్జునం వందే గురున్మే గురుపాదుకాంతం. అంబికా శివయోగీశం వేమనా యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధరా స్వామినం నిత్యం బోధాకారణమవ్యయం భావాతీతం మహం వందే సుఖజ్ఞానైక నిర్మలం. వందారుజన మందారం వందే హంత నిరంతరం. రామణదు వంశయం శుద్ధం శివరామాఖ్య దీక్షితం. యస్య బోధోదయ సర్వం బ్రహ్మవేద్య అవగమ్యతే. శివరామే విధిఖ్యాతం తదైవముపాస్మహే. పరం సాంతరసాయనం పూర్ణమనోభృంగం పూర్ణానంద సద్గురుం భజామ్యహం. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీప మధ్యమాం. ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. లఘు పూజ బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్త్యం. ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం. భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ధ్యానం ఆవాహనం సింహాసనం పాద్యం తదైవ చ అర్ఘ్యం ఆచమనీయం స్నానం పంచామృతైః సహ
శుద్ధోదకం వస్త్రయుగ్మం యజ్ఞసూత్రం విభూషణం విలేపనం అక్షతాంచ పుష్పం స్వర్ణ వినిర్మితం ధూపం దీపం చ నైవేద్యం పానీయం ఫలమేవ చ తాంబూలం దక్షిణార్తిక్యం మంత్రపుష్పం ప్రదక్షిణం నమస్కారం దేశికేంద్ర మయా తుభ్యం నివేదయేత్ కృపయా గుహ్యతాం స్వామి న్యూనాధిక్యం న చింతయా లఘు పూజా విధిం భాగవత కృష్ణ ద్విజన్మన రచితం శ్రోత్ర భక్తॄణాం ఇదం మోక్షకరం పరం ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత లఘు పూజా విధానం సంపూర్ణం. మంగళార్తిస్తారా? మంగళార్తిస్తారా? భవభయహరణం సద్గురునాథ ప్రభు మహారాజకి. మీరందరూ కూడా మరి పాడితే తత్వం చెప్తున్నా, గురువు గురించే చెప్తున్నాం కాబట్టి మీరందరూ కూడా దాని తత్వాన్ని పాడొచ్చు. సరే, ఒక 2 చరణాలతో ముగించుకుందాం, టైము లేదు కాబట్టి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాంబా శివుడాన్ని, గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాంబా మరువాక వర్ణింతోరా సద్గురుదేవా, మరువాక వర్ణింతోరా సద్గురుదేవా, కరుణించి కృప ఉంచారా సద్గురుదేవా. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాంబా శివుడాన్ని, గురు బ్రహ్మ గురు ఆ శృతులందు స్మృతులందు ఇతిహాసములయందు, శృతులందు స్మృతులందు ఇతిహాసములయం వెతుక సర్వము నీవేరా సద్గురుదేవా, అతి పూర్ణుడవు నీవేరా సద్గురుదేవా. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాంబా శివుడాన్ని, మరువాక వర్ణింతోరా సద్గురుదేవా, కరుణించి కృప ఉంచారా సద్గురుదేవా. సద్గురునాథ ప్రభు మహారాజకి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా యొక్క ధన్యవాదములు. సద్గురునాథ్ పూర్ణానంద బ్రహ్మానంద నాయన సద్గురు ప్రభు మహారాజకి జై. మంగళం శ్రీ గురుదేవాయ రాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం జై. సగుణ నిర్గుణ రహితాయ సంకల్ప వర్జితాయ సర్వసాక్షితీతునకు సత్యమంగళం జై. సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారనాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం. చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం జై. పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం జై. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. శివరామ దీక్షిత సాంప్రదాయ పెద్దలందరికీ జై. ఏం భావించాం మేము, భావించడానికే లేదు. ఇంత గొప్ప నారాయణమ్మ గారు ఈరోజు నేను ఇందాకే చెప్పాను, వారు జ్వరంతో ఉన్నారు, కానీ చాలా భక్తి శ్రద్ధలతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని
ఈ యొక్క గఫర్ ఖాన్ భవన్లో ఈ ప్రసంగాన్ని ఏర్పాటు చేసినందుకు మేము సంతోషంగా ఉన్నాము. మీరు చాలా నిష్టగా గురువు గారిని గౌరవించినందుకు, దీన్ని చూసినందుకు, ఇక్కడ ఇది జరిగినందుకు మేమంతా కూడా ధన్యులం అయ్యామని మేము చాలా సంతోషపడుతున్నాం. మీకు అందరికి కృతజ్ఞతలు. మిగతా వాళ్ళు మనసులో పెట్టేసుకున్నారమ్మా. ఏం నేను కొనసాగిస్తానమ్మా. నేను మాట్లాడుతున్నాను ఇందాక, నేను కొనసాగిస్తాను మాట్లాడాలి. అమ్మగారు, నారాయణమ్మ గారు చాలా గొప్ప భక్తి శ్రద్ధలతో వారి నివాసం దగ్గర అక్కడ ఉన్న ఒక ఆడిటోరియంలో గతంలో గురు పూజ ఉత్సవాన్ని నిర్వహించారు. దాన్ని చాలా వైభవంగా నిర్వహించారు. ఆ రోజు మన ఛానల్లో లైవ్ ఇవ్వడం కూడా జరిగింది. మనం కూడా వెళ్ళి అక్కడ సంతోషపడ్డాము. ఇవాళ ఇంతకాలానికి ఇక్కడ గఫర్ ఖాన్ భవన్లో కూడా అచల సంప్రదాయానికి సంబంధించినటువంటి ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుండడం అనేది నేను సంతోషపడుతున్నాను. నేను కొనసాగిస్తాను. ఇందాక ఎక్కడ ఆపానో అక్కడి నుంచే కొనసాగిద్దాం అనుకుంటున్నాను. ఉపనిషత్తు ఏమని చెప్పింది అనేది చెప్తున్నాను నేను. ఇది ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే, తదే జతి తన్నై జతి, అది చలిస్తుంది, అది చలించదు. దూరే తద్వంతికే, దూరంగా ఉన్నది, దగ్గరగా ఉన్నది. తదు అంతరస్య సర్వస్య, అది మొత్తం లోపలంతా అదే ఉన్నది. తదు సర్వస్యాస్య బాహ్యత, లోపల ఉండి కూడా బయట మొత్తం అదే ఉన్నది అని. ఒక వస్తువు లోపల బయట కూడా ఉంది అంటే అర్థం ఏమిటంటే మొత్తం అంతా అదే అని. ఇది ఉపనిషత్తు యొక్క టెక్నిక్, ఇది చెప్పేటువంటి విధానం ఇది. అయితే ఇక్కడ ఈ మాటలు ఇక్కడ నేను ఎందుకు తలుచుకుంటానంటే, అచలము అంటే శివరామ దీక్షితుల వారు ప్రబోధించినటువంటి అచలతత్వాన్ని చెప్పడానికి నేను 0.001% కూడా సరిపడిన వ్యక్తిని గాను. ఇక్కడ కేవలం కొంత నా అజ్ఞానమే బయటపడుతున్నానేమో. నేనేం చెప్తున్నానంటే, అది చలిస్తుంది, అది చలించదు అనే మాట ఉపనిషత్తులో వచ్చింది. అచలం అంటే చలించదు అని. ఒక వస్తువు చలించడం, చలించకపోవడం, రెంట్లో ఏదో ఒకటే నిజం కావాలి. మీరు కనుక చూస్తే సైన్స్లో మనకి ది మూమెంట్, లేకపోతే ఒక చలనం, ఒక కదలిక జరగాలంటే ఒక వస్తువు, ఒక సత్తా, అది ఒక చోట ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచి అది లేని వేరే చోటుకి వెళితే దాన్ని చలనం అంటాం మనం కదా. నా చెయ్యి కదిలింది అంటే ఇక్కడ ఉండి ఇక్కడ కదిలింది అంటే అంతకుముందు ఇక్కడ లేదు అని, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అని. ఇప్పుడు అది చలిస్తుంది అని ఉపనిషత్తు చెప్పి తర్వాత ప్రకటన అది చలించదు అని కూడా చేసింది. ఇప్పుడు ఏమిటంటే, ఒక వస్తువు చలించాలి అంటే అది లేని ప్రదేశం అంటూ ఉండాలి ఒకటి. అందుచేత అది లేని బ్రహ్మం లేనటువంటి ప్రదేశం, బ్రహ్మం అనండి, ఆత్మ అనండి, ఈశం అనండి, తత్వం అనండి, ఏదైనా పేరు. ఉపనిషత్తుకి పేర్ల మీద ఇంట్రెస్ట్ లేదు, ఫిలాసఫీ మీద, తత్వం మీద ఇంట్రెస్ట్ ఉంది. అది లేని ప్లేస్ లేదు కాబట్టి దాన్ని చలించడం సాధ్యం కాదు అని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఇది అచలము అనేటువంటి నిర్ధారణ మీరు చేయగలిగారు. వాస్తవంగా ఈ తదే జతి తన్నై జతి అనేటువంటి దాంట్లో అది చలించదు అనేటువంటి అర్థమే వాస్తవమైన అర్థం. దీన్ని ఎక్కడో పుస్తకాల్లో, ఎక్కడో ఎవరికి అర్థం కానిటువంటి సూక్ష్మమైనటువంటి పద్ధతిలో ఇట్లా ఎవరికి అర్థం కానటువంటి మార్మికమైనటువంటి భాషలో ఉన్నటువంటి విషయాల్ని విశాల జనబాహుళ్యానికి అందేది ఎలాగా అనేది ఆలోచించి ఈరోజు ఆ యొక్క ఉపనిషత్ సారాన్ని శివరామ దీక్షితుల వారి యొక్క అచల సాంప్రదాయం ఏమీ తెలియని పామర జనాన్ని కంప్లీట్గా మా లాంటి వారందరి దగ్గరికి కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా చేయటంలో ఒక గొప్ప అపూర్వమైనటువంటి సాంప్రదాయం. పైగా ఇదేమిటంటే సమానత్వాన్ని నెలకొల్పినటువంటి సాంప్రదాయం. అచల సంప్రదాయంలో ఎటువంటి కులభావన లేదు, హెచ్చు తగ్గులు లేవు. ఏదైతే మన సంప్రదాయంలో చాలా కాలం నుంచి వస్తున్న దరిద్రాలు ఉన్నాయో వీటన్నింటి పక్కన పెట్టేశారు వాళ్ళు. పెట్టేసి కేవలం తత్వానికే గొప్ప పెద్దపీట వేశారు. ఇది ఒక మహత్తరమైన, మహోన్నతమైన సాంప్రదాయం.
మనకు తెలిసి నారాయణమ్మ గారు ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆవిడని స్పిరిచువల్ సూపర్ స్టార్ అంటాను నేను. ఎందుకంటే ఆవిడ చెప్తే లక్షల మంది వింటారు. అందుచేత అమ్మకి నేను ఏం చెప్పానంటే, ఈ విద్వేషం అసమానతలకు సంబంధించిన సబ్జెక్టు మీరే ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉన్నది, మీ మీద బాధ్యత ఉన్నది, తత్వంలో అది ఉన్నది, మన తత్వంలో అది ఉన్నది, మన సంప్రదాయంలో ఉన్నది, దాన్ని 10 మందికి మీరు చెప్తే అది కోట్ల మందికి రీచ్ అవుతుంది అని వారికి నేను చెప్తూ ఉంటాను. అందుకని ఇవాళ ఆవిడ ప్రారంభించినటువంటి గొప్ప ప్రసంగాల పరంపర ఇది. ఈ పరంపరలో ఇవాళ అచలతత్వాన్ని విడమరచి మనకు చాలా స్పష్టంగా చెప్పినటువంటి గొప్ప తాత్వికులు గురువు గారు ఇక్కడికి వచ్చారు. వారికి చాలా సంతోషిస్తూ ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే, How has he seen it all? చాలా సంతోషిస్తూ ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే, దేవుడి గురించి, యో దేవో అగ్నౌ, ఏ దేవుడైతే అగ్ని యందు ఉన్నాడో, యో అప్సుహు నీళ్ల యందు కూడా ఉన్నాడో, యో విశ్వ భువనాన్ని మావివేశ, విశ్వం ఈ భువనాన్ని కూడా ఎవరైతే మొత్తం అన్నిట్లో ప్రవేశించి లేదా వాటి అంతా నిండి ఉన్నాడో, య ఔషధిషు యో వనస్పతిషు, ఔషధముల యందు వనస్పతుల యందు కూడా ఎవరు ఉన్నారో, తస్మై దేవాయ నమో నమః, ఆ తత్వానికి ఆ దైవానికి మరల నమస్కరిస్తున్నాను ఉపనిషత్తు ఋషి చెప్తా ఉన్నాడు. ఇవాళ గురువు రూపంలో మనం చేసేటువంటి వందనాలన్నీ కూడా అటువంటి తత్వానికే అనే అభిప్రాయం అచలంలో ఉన్నదని నేను చదువుకున్న కొంచానికి ఆ గ్రంథంలో నాకు అర్థమైంది. గురు పూజకి దాన్ని మీరు వేరే అర్థం తీయకూడదు అనేది కూడా ఇక్కడ ఉన్న మిత్రులకు చెప్తూ ఉన్నాను. అలాగే నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ బాధ్యునిగా ఇక్కడ 2 సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకటి అన్నమయ్య కళాక్షేత్రము, స్వామివారు మాట్లాడారు. నేను ఇక్కడ మాట్లాడడంలో మా అధ్యక్షులైనటువంటి సాధు త్రినాథ్ దాస్ గారు అక్కడే ఉండిపోయారు, శ్రీకాకుళంలోనే. వారు చాలా రోజుల నుంచి వారు ఇవాళ ఈ కార్యక్రమానికి వస్తారనుకున్నాం, రాలేదు. ఈ సంస్థ ప్రధాన కార్యదర్శిగా కొన్ని విషయాల్ని స్పష్టం చేయడం అనేది సభ కొంచెం ఆలస్యమైనా నేను ఇంకొక 10 నిమిషాలు పావుగంట మాట్లాడాల్సి వస్తుంది అనేది నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర్ స్వామి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ యొక్క వారాహి అమ్మవారి టెంపుల్ దానికి సంబంధించి ఒక ఖండన ప్రకటన విడుదల చేసి ఉన్నారు. వారాహి అమ్మ దేవాలయాన్ని మనం చూడలేని రీతిలో కూల్చివేయడం అనేది, ముక్కలు చేయడం అనేది, ఆ ముక్కలు తీసుకెళ్లి సువర్ణముఖి నదిలో మొత్తం గర్భంలో మొత్తం కలిపివేయడం అనేది జరిగి అంత దిగ్భ్రాంతి చెందాం. దీని గురించి గట్టిగా మాట్లాడిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. వారు మాట్లాడారు. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ కార్యకర్తలు, అన్నమయ్య కళాక్షేత్ర కార్యకర్తలు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి మాట్లాడడం అనేది జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే, హిందువుల పార్టీ మేము, లేకపోతే హిందువుల మేమంతా అనే మంత్రులు అనేటువంటి వ్యక్తులు ఉండగా కూడా దాని గురించి ఎవరు కిక్కులు మన పరిస్థితి. ఇదేదో జరిగిందిలే, అలా జరుగుతుంటారులే అనుకుంటే, కరెక్ట్గా దాని దగ్గరలోనే చంద్రగిరి నియోజకవర్గం అనుకుంటాను, అక్కడ నాగాలమ్మ టెంపుల్, నాగాలమ్మ దేవాలయాన్ని కూడా ఇదే విధంగా, అది నాగాలమ్మ దేవాలయం దగ్గర మేము చాలా కాలం నుంచి ఇక్కడ మేము పుట్టి వెంట్రుకలు తీసుకున్నాము, ఇక్కడ మేము తరతరాల నుంచి ఉంటున్నాము అని చెప్పే సంప్రదాయం ఉన్నది. మహిళలు రోధిస్తూ ఉన్నారు. ఆ నాగాలమ్మ దేవాలయాన్ని కూడా కూల్చివేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి మహిళలు, భక్తులు కూడా ఆ బాధ్యుల్ని తరిమి కొట్టడం కూడా జరగడం అనేటువంటి వ్యక్తులు ఉండగా కూడా దాని గురించి ఎవరు కిక్కులు మన పరిస్థితి. ఇదేదో జరిగిందిలే, అలా జరుగుతుంటారులే అనుకుంటే, కరెక్ట్గా దాని దగ్గరలోనే చంద్రగిరి నియోజకవర్గం అనుకుంటాను, అక్కడ నాగాలమ్మ టెంపుల్, నాగాలమ్మ దేవాలయాన్ని కూడా ఇదే విధంగా, అది నాగాలమ్మ దేవాలయం దగ్గర మేము చాలా కాలం నుంచి ఇక్కడ మేము పుట్టి వెంట్రుకలు తీసుకున్నాము, ఇక్కడ మేము తరతరాల నుంచి ఉంటున్నాము అని చెప్పే సంప్రదాయం ఉన్నది. మహిళలు రోధిస్తూ ఉన్నారు. ఆ నాగాలమ్మ దేవాలయాన్ని కూడా కూల్చివేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి మహిళలు, భక్తులు కూడా ఆ బాధ్యుల్ని తరిమి కొట్టడం కూడా జరగడం అనేది మేము చూసాము. ఈ సంఘటన కూడా స్వామివారు ఎక్కడో వారు బద్రీనాథ్లో ఉండి కూడా దాన్ని ఖండించి దాన్ని బయటకు తేవడం అనేది జరిగింది. అట్లాగే వారి వాళ్ళ తిరుపతి తిరుమల ప్రాంతంలో వారు అలివేలు మంగాపురం దగ్గర వేణుగోపాల స్వామి అంటే తిరుమల కొండపైనే వేణుగోపాల స్వామి వారి టెంపుల్, వేణుగోపాల వారి స్వామి టెంపుల్లో స్వామిని చూడడానికి, దైవాన్ని దర్శించుకోవడానికి డబ్బులు టికెట్లు వసూలు చేయడం అనేది వారు తీవ్రంగా దాన్ని అడ్డుకోవడం అనేది. ఏదో స్పెషల్ దర్శనాలు, ఇది కూడా జాడ్యమే వాస్తవంగా. ఈ స్పెషల్ దర్శనాల పేరు మీద ప్రత్యేకంగా కొంతమంది ఉండడం, మామూలు దర్శనాలు ఉండడం, ఇదే తప్పు. ఇదే వ్యాపారంగా మార్చారు వాస్తవంగా.
అట్లాంటిది మామూలు భక్తులకి ధర్మదర్శనం అంటారు, అది కూడా లేనటువంటి పరిస్థితి. దానికి కూడా మేము డబ్బులు వసూలు చేస్తామనే దుర్మార్గాన్ని చూసి స్వామివారు దాన్ని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినా వారు ఇందాక ప్రసంగంలో వివరాలు చెప్తారనుకున్నాను. నాకు తెలిసి ఆ పోరాటం విజయం సాధించింది. దానికి కూడా నేను వారిని అభినందిస్తున్నాను. వారు దేవస్థానం వారు పొరపాటు అయిందని చెప్పడం, ఇటువంటి అపసవ్య ధోరణులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల కూడా వారు పర్యటించడం అనేది వారి మధ్య తిరుమలలోనే చాలా కాలం నుంచి తిరుపతి ప్రాంతంలోనే ఉండి పర్యటించి చూస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం అని నేను చెప్తూ, మరొక విషయం పైన మన స్టాండ్ క్లారిఫై చేయడానికి నేను ఇవాళ ఇక్కడ మరికొంత సమయం తీసుకోవాలి. ముఖ్యంగా ఏమిటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ 2 పదాలు సెక్యులర్ అండ్ సోషలిస్ట్, ఈ 2 పదాలని కూడా తక్షణం తొలగించాలని దత్తాత్రేయ హోసబల్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ కార్యదర్శి అయినటువంటి వారు ఒక ప్రకటన చేశారు. అది దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. జగదీప్ ధన్కడ్ గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా వారు కూడా స్పందించడం జరిగింది. ఇప్పటిదాకా 9 ఈ సనాతన కాహళ్ళలో ఎప్పుడు కూడా సంస్థల పేరు తీసి నేను మాట్లాడలేదు. కానీ ఇవాళ తప్పనిసరి ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇది ఒక రాంగ్ మెసేజ్ చాలా చోట్ల వెళ్ళిపోయింది. ఏమనంటే, ఈ సంస్థ ఏదైతే హోసబలే గారు ఉన్నారో ఆ సంస్థ హిందువుల యొక్క సంస్థ, హిందూ సంఘటనల గురించి పనిచేస్తుంది, హిందువుల అందరినీ కూడా ఓ దగ్గర తీసుకొస్తుంది, బహుశా హిందువుల ప్రతినిధి అనేటువంటి ఒక అభిప్రాయం చాలామందికి ఉండొచ్చు. కానీ దిస్ ఈజ్ వెరీ రాంగ్. ఎందుకంటే 2024 అంటే కరెక్ట్గా ఏడాది తిరగకుండా 2024 నవంబర్లో సుప్రీంకోర్టు ఈ విషయం పైన చాలా వివరమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నది. గతంలో కూడా బొంబాయి జడ్జిమెంట్ అని, కేశవానంద భారత్ జడ్జిమెంట్, ఆ విషయాలు వచ్చి ఉన్నాయి. రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం, బేసిక్ స్ట్రక్చర్ అంటారు ఇంగ్లీష్లో. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ ఎవరు చేయలేరు. రాజ్యాంగాన్ని అంతా అమెండ్మెంట్స్ ద్వారా మార్చడం సాధ్యం కాదు. కొంత భాగాన్ని మార్చచ్చు అనేటువంటిది కూడా రాజ్యాంగబద్ధమే. అట్లా మార్చడం అనేది 42వ రాజ్యాంగ సవరణ ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగింది. అందువల్ల ఈ 2 పదాలు వచ్చినాయంటే దాని మీద గతంలో కూడా సుప్రీంకోర్టు ఏమీ లేదు, నష్టం ఏమీ లేదు, ఇది పంచదార డబ్బా మీద పంచదార అనేటువంటి చీటీ రాసి పెడితే ఏమీ నష్టం రాలేదు. గ్రిడ్జో 2 వేరువేరుగా ఎందుకు? ఒకటి సరిపోదా? అలా అయితే పంచదార డబ్బా మీద పంచదార అనేటువంటి చీటీ రాసి పెడితే ఏమీ నష్టం రాలేదు. ఉప్పు డబ్బా మీద ఉప్పు రాసినా కూడా నష్టం రాలేదు. కానీ పంచదార డబ్బా మీద ఉప్పు రాస్తే ప్రాబ్లం, ఉప్పు డబ్బా మీద పంచదార రాస్తే తప్పే. కానీ రాజ్యాంగంలో లౌకికత్వము లేకపోతే సోషలిజం అనేటువంటి 2 ఉండంగా అదనంగా దాన్ని ప్రియాంబుల్లో చేర్చడం వల్ల ఏ రకమైన ప్రాబ్లం రాలేదు అని సుప్రీంకోర్టు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పిన తర్వాత ఇవాళ ఒక హిందూ సంస్థగా చెప్పుకునే వాళ్ళు ముందుకు వచ్చి ఈ సెక్యులరిజం, ఈ సోషలిజం 2 అభ్యంతరం అని చెప్పడం అనేది బహుశా హిందూ ధర్మమే దీనికి వ్యతిరేకమైన ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. కాబట్టి హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థగా మేము చెప్తున్నటువంటి విషయం ఏంటంటే చాలా పొరపాటు. ఇది ప్రపంచం మొత్తం మీద లౌకికత్వానికి పెద్దపీట వేసిన ధర్మం ఏదైనా ఉందంటే ఈ హిందూ ధర్మం. బయట కూడా చెప్తారు ఈ విషయాన్ని, అది కేవలం హిందూ ధర్మమే, హిందూ ధర్మం మాత్రమే. వీఆర్ హియర్, మేము ఉన్నాం. ఈ సాంప్రదాయం వేదకాలంలోనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని చెప్పింది. ఈ సాంప్రదాయంలో అనేక హిందూ ధర్మంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ సాంప్రదాయాలు, అచల సాంప్రదాయాల గురించి ఎంతమందికి తెలుసు? మా అధ్యక్షులైనటువంటి అనేక సాంప్రదాయంలో వారు ఉంటారు. వారు విగ్రహ పూజ చేయరు, వారు పురాణ హిందూ మతాన్ని గౌరవించరు. అనేక సాధువులు, వాళ్ళు వేల మంది సాధువులు ఉన్నారు. అయ్యవాచి సాంప్రదాయం కేరళలో ఉన్నది, మహానుభావ సాంప్రదాయం మహారాష్ట్రలో ఉన్నది, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. ఎవరికి తెలియదు ఈ విషయాలన్నీ కూడా. మీరు ఇదంతా ఒకటే పద్ధతిలో మాట్లాడడం. అదే కాకుండా బయట సాంప్రదాయాలని ప్రపంచం మొత్తం మీద తల్లిలాగా ఆదరించింది భారతదేశమే. భారతదేశంలో ప్రధానంగా హిందూ ధర్మంలో ఇటువంటి ధర్మం ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. మీరు తరిమి కొడితే పార్సీలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఆశ్రయం తీసుకున్నారు. ఈ ధర్మం యొక్క పద్ధతి ఇది. ఇప్పుడు లౌకికత్వానికి మీరు వ్యతిరేకం అంటే మీరు ఎందుకు చెప్తున్నారు ఈ మాట? నేను అంటాను, హిందూ ధర్మాన్ని మీరు చెప్పదలుచుకుంటే బహుళత్వం అని మేము చెప్తున్నాం. దాని అర్థం లౌకికత్వం తప్పితే మరేమీ కాదు. అందుచేత హిందూ ధర్మం యొక్క ప్రాణ శ్వాస బహుళత్వం, హిందూ ధర్మం యొక్క ప్రాణ శ్వాస విద్వేష రాహిత్యం. మీరు చెప్పినటువంటి మాటలు రాంగ్ మెసేజ్ పోతున్నాయి. అదేవిధంగా సోషలిజం అనేటువంటి మాటని సుప్రీంకోర్టు తీర్పు 2024 నవంబర్లో వచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు. సోషలిజం అంటే అదేది కమ్యూనిస్టు విధానము, అందరినీ నిరంకుశంగా పరిపాలించడం, అందరి ఆస్తులు గుంజుకోవడం అర్థంలో లేదయా. సోషలిజం అనేటువంటిది కేవలం సంక్షేమ రాజ్యము, అందరికీ కూడా మేలు చేకూర్చేది. ఓన్లీ డబ్బున వాళ్ళే పెరగడం కాదు, అందరికీ కూడా మేలు చేకూర్చాలి, అందరికీ కూడా ఎంతో కొంత అందాలనే అభిప్రాయంతో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత 6 నెలలు తిరగకుండా ఒక హిందూ సంస్థ లేచినప్పుడు మాట్లాడితే ది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, సమానత్వం అనేటువంటిది అవకాశాల్లో ఉండాలి. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, సమానత్వం అనేది హోదాల్లో, మనిషి యొక్క గౌరవంలో ప్రతి మనిషి కూడా సమానమైనటువంటి గౌరవం, సమానమైన పద్ధతి ఉండాలని
ఇది దీని అర్థము అని సుప్రీంకోర్టు స్పష్టపరిచింది, గతంలోనూ ఇప్పుడు కూడా స్పష్టపరిచింది. ఇప్పుడు ఒక హిందూ సంస్థ ముందుకు వచ్చి మాకు ఇది అభ్యంతరం అంటే మీకు సమానత్వంతో ప్రాబ్లం అని నేను అనుమానిస్తున్నాను. ఎందుకంటే సమానత్వం మీకు ప్రాబ్లం అని చెప్పడానికి లక్ష ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను. నేనేం చెప్తానంటే సమానత్వం బహుశా ఆ సంస్థకి ప్రాబ్లం కావచ్చు, కానీ హిందూ ధర్మానికి ప్రాబ్లం కాదు. ఎందుకంటే వీఆర్ హియర్. మేము సమానత్వం బహుళత్వాన్ని కోరుకున్న హిందూ సంస్థగా మేము ప్రకటిస్తా ఉన్నాం. సమానత్వం హిందూ మతం యొక్క ప్రాణ శ్వాస. వారు ఇందాక మా విజయశంకర్ స్వామి గారు చక్కగా సంగచ్చత్వం, సంవతత్వం, సమో మనాసి జ్ఞానత్వం, ఋగ్వేదం యొక్క క్లైమాక్స్ ఆఖరి సూక్తం అది. సమానత్వమే, అందరూ సమానంగా ఉందాం, మన మనసులు సమానంగా ఉండాలి, మనం హవిస్సు సమానంగా ఉండాలి, మన ఈ సమితి అందరికీ సమానంగా చెందాలి. ఎంత గొప్ప మాటలు చెప్పారండి వాళ్ళు. పైగా దాన్ని చిట్ట చివరి సూక్తంగా నిర్ణయించడంలో కూడా చాలా గొప్ప నిర్మాణం ఉన్నది. సమానత్వం హిందూ మతం యొక్క ప్రాణ శ్వాస. సమస్త సృష్టి ఈశ్వరమయమే. ఆ సమానత్వం కేవలం మనుషులకు కాదు, మొత్తం ప్రాణులందరికీ కూడా ఇవ్వగలిగినటువంటి స్థాయి హిందూ మతానికి ఉన్నది. అటువంటిది మీరు ఇవాళ వచ్చి ఇది పనికిరాదు అంటే ఏమో, అసమానత్వమే హిందూ మతం, మనుధర్మమే హిందూ మతం అనేటువంటిది రాంగ్ ట్రెండ్ ఒకటి బయట నడుస్తూ ఉంది. మీరు దాని యొక్క యాక్సిలరేషన్ మీరు చేసేటువంటి మాటలు పనికొస్తాయి తప్పితే వేరే రకంగా కాదు. నిర్దోషం ఈ సమం బ్రహ్మ అని గీత చెప్పిందండి. ఇవాళ ఈక్వాలిటీ అనేటువంటి దానికి మీరు అడ్డం, ఒక మత సంస్థ అడ్డు రావడం అనేది చాలా చాలా తప్పు. మేము స్వాగతిస్తున్నాము. ఈ రెండు శబ్దాలు కూడా రాజ్యాంగంలో ఉండడం కరెక్టు. ఎందుకంటే ఈ రెండు శబ్దాలు మేము హిందువులు అత్యంత గౌరవించేటువంటి శబ్దాలు ఇవి అని మేము చెప్తా ఉన్నాం. సంక్షేమం అంటే ప్రతి మనిషికి ఎంతో కొంత, ఒక్కళ్ళే బాగుపడాలి, ఒక్కళ్ళే ఇది కావాలనేది కాదు. మాకశ్చి దుఃఖ భాగ్యభవేత్, ఏ ఒక్క మనిషి కూడా దుఃఖం కలగరాదు, వసుధై కుటుంబకం, అందరూ కూడా ఒక కుటుంబం మాదిరిగా ఉండాలని చెప్పినటువంటి ధర్మం మనది. మాకేం కర్మ అండి, మాకేం ఇబ్బంది? మీకు ఉండొచ్చు ఇబ్బంది, మీకు సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు గతంలో చాలాసార్లు చెప్పారు. హిందూ రాష్ట్రం అనేది ఒకటి గానం చేస్తా ఉన్నారు రోజు మీ యొక్క ప్రేయర్స్లో. హిందూ రాష్ట్రం అనేది హిందూ ధర్మానికి వ్యతిరేకం అని చెప్తున్నాను నేను. ఎందుకంటే మేము ఎప్పుడు హిందూ రాష్ట్రం పెట్టాలని అనుకోలేదు. ఓ రాజ్యం స్థాపించాలనేది హిందూ ధర్మంలో ఎక్కడ లేదు. హిందూ తన ముక్తి గురించి, వైయక్తికమైనటువంటి తన మోక్షాన్ని గురించి, తను ముందుకు వెళ్ళడానికి గురించి, తన పురుషార్థమైనటువంటి చిట్టచివరి పురుషార్థాన్ని సాధించుకోవడానికి గురించి ప్రయత్నిస్తాడే కానీ రాజ్యం స్థాపించడానికి ప్రయత్నించడం వాళ్ళు ఎవరో ప్రయత్నం చేస్తారు. వేరే ధర్మాల్లో అటువంటి ఆలోచనలు మా దగ్గర లేవే. మా దగ్గర సంప్రదాయాల్లో భిన్నత్వాలున్నా, చిన్న చిన్న ఘర్షణలు జరిగినా అవి చిన్నవే. మేమేమి యూరోప్లో కొట్టుకుని వచ్చినట్టుగా వాటి మధ్య రక్తపాతాలు, విద్వేషాలు మా దగ్గర లేవే. మతం పేరు మీద యుద్ధాలు మా దగ్గర లేవే. మేము ఎప్పుడు ఆ విధంగా తల నరకాలి, నువ్వు కన్వర్ట్ కావాలని చెప్పిన వాళ్ళం కాదే. ఇవాళ నువ్వు ఇక్కడికి వచ్చి ఈ లేని మాటలన్నీ కూడా మనకి నోట్లో పెడుతుంటే ఇది అభ్యంతరం అని మేము చెప్తున్నాం. ఎందుకంటే మా ధర్మం యొక్క ప్రాణశ్వాస ఇది కానే కాదు. సంక్షేమం అనేటువంటిది ప్రతి మనిషికి దుఃఖం లేకుండా ఉండడం, ప్రతి మనిషి కన్నీరు తొడడం, ప్రతి మనిషి సమానంగా ఉండడం, ఇది హిందూ ధర్మం. అందుచేత ఈ యొక్క పదాలు హిందూ మతానికి అయితే అభ్యంతరం కాదు, మీ సంస్థకు అభ్యంతరం, మీకు అభ్యంతరం. మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పుకున్నారు, పుస్తకాల్లో రాసుకున్నారు. నేను ఎక్కడెక్కడ రాశారు వివరంగా చెప్పగలుగుతాను. మీరు సమాన మతతత్వ రాజ్యమే మా యొక్క ఉద్దేశం అని కూడా చెప్పుకుని ఉన్నారు. మైనార్టీలకు హక్కు లేదు, ఇక్కడ ఉండడానికి వీల్లేదని రాసుకుని ఉన్నారు. వారి యొక్క సంఘచాలక్ గారు చెప్పుకుని ఉన్నారు. మీ దాంట్లో కూడా ఎక్కడ కులాన్ని పోవాలనే మాట మీరు ఎక్కడ చెప్పలేదు. కులం అనేది హిందూ మతంలో మెయిన్ ఆర్టికల్ కాదు, అది వచ్చినటువంటి చెడుగు. అన్ని సంప్రదాయాల్లో, అన్ని మతాల్లో కూడా రకరకాల చెడుగులు వచ్చినాయి, వాటిని వాళ్ళు తీసేసుకోవాలి. మేము ఏదైతే మా సమానత్వ సూక్తం ఉన్నదో, ఏదైతే మా ఈశావాస్యం ఇదం సర్వం అని ఉన్నదో, సర్వం కల్విదం బ్రహ్మ అని ఉన్నదో, అచల సిద్ధాంతాలనే వాటిని బేస్గా చేసుకుని సమానత్వాన్ని స్థాపించుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి చెడుగులు మేము తీసేసుకుంటాం. కానీ అసమానత్వమే ఈ మతానికి కావాలనేటువంటి అభిప్రాయంతో మీరు సోషలిజం పనికిరాదు, సెక్యులరిజం పనికిరాదు అనే మాట చెప్తే హిందూ మతానికి అప్రతిష్ట తీసుకొస్తున్నారు, మచ్చ తీసుకొస్తున్నారు. మీరు యూ డజంట్ రిప్రజెంట్ హిందూయిజం. మీరు హిందూ మతాన్ని మీరు రిప్రజెంట్ చేయట్లేదని చెప్తున్నాను. హిందూ మతం యొక్క విలువల యొక్క ప్రాతినిధ్యం అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ హిందూ మతం యొక్క సాక్షాత్కారం జరుగుతున్నది. ఈ హాల్లో సనాతన కాళ్ళలో జరుగుతున్నది. అమ్మ మాట్లాడుతుంటే జరిగింది, అనేక మంది పెద్దలు మాట్లాడుతుంటే జరిగింది. ఈ విషయాన్ని చెప్పక తప్పని పరిస్థితులు ఎందుకు ఇక్కడ ప్రస్తావించక తప్పని పరిస్థితుల్లో ఎందుకు పడ్డామంటే 2 కారణాలు. ఒకటి, ఒక మత సంస్థ అని చెప్పుకునేటువంటి దీన్ని ప్రస్తావించడం. 2, మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వము సమానత్వము ఊపిరిగా కలిగినటువంటి హిందూ సంస్థ కాబట్టి మా ప్రధాన సిద్ధాంతం ఇదే. కాబట్టి ఈ విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తూ ఉన్నాం. హిందువులు ఎవరు మోసపోవద్దు, హిందువులకు రాజ్యాలు అక్కర్లేదు, హిందువులకు పార్టీలు అక్కర్లేదు, హిందువులకు ప్రభుత్వాలు అక్కర్లేదు, హిందువులు ఎవరిని ద్వేషించరు, హిందువులు మొత్తం సమస్త సృష్టిని కూడా ఆహ్వానిస్తారు. ఆ అనోభద్ర క్రతవో ఎందు విశ్వత అని ఎక్కడెక్కడ మంచి ఆలోచనలు ఉన్నాయి అన్నీ మాకు కావాలని చెప్పినటువంటి విశిష్టమైన ధర్మం. ఈ యొక్క ఆలోచనలతో మేము మిగతా ధర్మాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఆయా ధర్మాల్లో కూడా ఇటువంటి గొప్ప గొప్ప విలువలు ఉన్నాయి. ఇటువంటి మాటలను చికాగో వెళ్ళి స్వామి వివేకానందుడు చెప్పున్నాడు. ఇటువంటి మాటలు ద్వేషం ఎక్కడ చెప్పలేదు మేము.
అంచేత భారతీయులు ఎప్పటి నుంచో సమిష్టిగా ఉండడానికి ఇటువంటి ఆలోచనలు మాలో ఉండడమే కారణం. ఈ రోజు హిందూ మతాన్ని దానికి లేనటువంటి లక్షణాలను ఆపాదించేటువంటి సంస్థలు అటువంటి మాటలు మాట్లాడుతుంటే హిందువులు మోసపోవద్దు, హిందువులు తప్పుదారి పడద్దు అని మేము చెప్తూ హిందూ మతం యొక్క నిజమైనటువంటి స్ఫూర్తిని, నిజమైన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంస్థ ఇక్కడ ఉన్నాం మేమంతా కూడా అని చెప్తూ ఈ మాటలను ఇక్కడ చెప్పక తప్పని పరిస్థితి ఏ కారణం వల్ల ఏర్పడిందో నేను చెప్పాను. ఇది పునశ్చరణ చేయడం లేదు. సమానత్వాన్ని, బహుళత్వాన్ని నిరంతరం దాన్ని అర్థం చేసుకుని దాన్ని శ్వాసించే ద్వేషరాహిత్యాన్ని శ్వాసించేటువంటి సంస్థగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తాం. అటువంటి సమ్మేళనాలు జరుగుతున్నాయి. మీరే కాదు, హిందూ మతం గురించి మీరు చెప్పేదంతా కూడా మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు. మీరు నో, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అది నడవదు, మేము అంగీకరించాం. మేము హిందూ మతంలో మళ్ళీ ఆ స్ఫూర్తిని పునఃస్థాపించగలుగుతాం. వారు మా జిగర్ స్వామి గారు చాలా గొప్ప మాట చెప్పారు. ఏమిటంటే స్వీయ అనుష్ఠానము సర్వ సమాధానం. ఏం మాట్లాడండి, మేము మాది అనుసరిస్తాం, పక్కవారిని గౌరవిస్తాం. ఇది హిందూ ధర్మం యొక్క స్ఫూర్తి. ఎందుకంటే ఇది ప్రాచీనమైనటువంటి పరంపరలో ఉన్నది కాబట్టి వారు ఆ మాట వారు చెప్పగలిగారు. ఈ మాటలు హిందూ ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తాయి, అంతేగాని మరే మాటలు రిప్రజెంట్ చేయవు. దయవుంచి హిందూ ధర్మానికి ఎవరు కూడా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ప్రజలు కూడా ఈ మాటలు తీసుకోవద్దు, నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని నేను చెప్తూ, ఇవాళ ఇంత గొప్ప అచల సాంప్రదాయం, ఆ అచల సాంప్రదాయాన్ని కూడా ఈరోజు చక్కగా విడమరిచి చెప్పేటువంటి గురువు గారు వారు ఇక్కడికి రావటం మన అదృష్టం. నారాయణమ్మ గారు, నేను కూడా ఎన్నోసార్లు దీన్ని తలుచుకుని సంతోషంగా ఉన్నాం. వారు ఇవాళ ఒంట్లో బాగలేకపోయినా వచ్చారు. ఇవాళ ఈ యొక్క అమృతాన్ని ఆస్వాదించడానికి ఏదైతే శివరామ దీక్షితులు మహానుభావులు ఇచ్చినటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి అమృత బోధని మనం అంతా కూడా ఆస్వాదిద్దాము. నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ. రమణమూర్తి గారికి ధన్యవాదాలు. అనేక మంది వివిధ సాంప్రదాయాలకి, వివిధ ప్రజా సంస్థలకి సంబంధించిన వాటి మరికొందరు వచ్చారు, ప్రాతినిధ్యం వహించేవారు. వారికి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాం. మరొక్కసారి చప్పట్లతో జై సనాతన కాహళి. ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా ఈ ప్రసంగం గురించి చాలామంది ఇక్కడున్న చాలామంది ఎదురు చూశారు. వారి గురించి ఎంతో కాలంగా వింటూ ఉన్నాము. ఈ సమయం వచ్చేసింది. శ్రీ శివరామ దీక్షితాచల గురు పరంపర గురువులు సభా సామ్రాట్ శ్రీ 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 పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి స్వామి గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి ఘనమైన కరతాళ ధ్వనులతో, జయ జయ ధ్వానాలతో వారిని ప్రసంగించాలని కోరుకుంటూ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అక్షరోపాధిరహిత సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ అమలానంద వెంకటస్వామి రెడ్డార్య సద్గురు నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమ ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురు నమః. ఈరోజు మనందరికీ చాలా శుభదినం. హైదరాబాద్ మహాపట్టణంలో మనము సనాతన కాహలి అనే సంస్థ ఆధ్వర్యంలో సంస్థను స్థాపించినటువంటి దివ్యమూర్తిత్వం కలిగిన శ్రీ రమణమూర్తి స్వామి ఆధ్వర్యంలో మరియు పెద్దలు సనాతన సాంప్రదాయ విశిష్టతను తెలుసుకొని స్వామి చెప్పిన ఉపన్యాసం విన్నాం. మనము అందరినీ కలుపుకొని సమిష్టి భావనతో విశ్వమానవ ఐహిక ఆముష్కిక పురోగమనాన్ని నిరంతరము కోరుతూ ఏమాత్రము కించజ్ఞత్వ గుణాలు లేకుండా సర్వులు ఈ సనాతన ధర్మాన్ని అనుభవించి ఆనందించి తమకున్నటువంటి అభిమాన అనురాగ అవివేక అవిద్యలను పోగొట్టుకొని సర్వకాలాలలో పరమానంద భరితమైన సుఖాన్ని అనుభవించాలనే సుసంకల్పంతో తమ జీవిత పర్యంతము
సేవ చేస్తున్నటువంటి మహనీయులు నిచ్చలాంబ నారాయణమ్మమూర్తి గారు, మరియు నిరంతరము భగవద్గీతను ప్రచారణ చేస్తూ మానవుల్లో అజ్ఞాన వివేకాన్ని పోగొడుతున్నటువంటి మహనీయులు మోహన్ రావు స్వామి గారికి, మరియు సర్వ సమానత్వాన్ని చాటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, హైందవ సాంప్రదాయ విశిష్టతను ప్రపంచ దేశాలకు తెలియజేసిన మహనీయులు రామానుజాచార్యులు, వారి దివ్య శుభాశీస్సులు పొంది ఆ భావజాలాన్ని నేటి సమాజంలో ఉన్నటువంటి జాతి, మత, కుల, భాష, వర్గ భేదాలను పోగొడుతూ అందరూ ఆ స్వామి పొందిన దివ్యత్వాన్ని పొందాలని సుసంకల్పంతో పనిచేస్తున్నటువంటి మహనీయులు భవానీ ప్రసాద్ గారి దివ్యమూర్తిత్వానికి నమస్కరిస్తూ, అలాగే సోదరులు నిరంతరము అన్నమయ భావజాలాన్ని పునికి పుచ్చుకొని బ్రాహ్మణోత్తములపైన, శూద్రులపైన మరియు వైశ్యులు, క్షత్రియులపైన పడే ఎండ, గాలి అన్నీ సమానంగా ఉన్నప్పుడు ఎందుకునైనా జాతి, మత, కుల, భాషా భేదాలని నిరంతరము తప్పించి మానవ లోకము శాశ్వతమైనటువంటి నిర్మలమైనటువంటి అంటే ద్వేషము, అసమానత్వము, అలజడి, అసహనము పోగొట్టుకొని నిత్య తృప్తిని, నిత్యానందాన్ని అనుభవించాలని తమ జీవితాన్ని త్యాగము చేసిన త్యాగమూర్తులు విజయశంకర స్వామి మూర్తిత్వానికి చాలామంది సభలో నాకు తెలియదు. పేరు పేరున వారందరి పాదపద్మములకు నా ద్వాదశి శిరస సాష్టాంగ దండ ప్రణామములు చెప్పుకుంటూ, సహాత్మ స్వరూపులైన మీకు ఇహముల అష్టైశ్వర్య భోగ ఫలాలు కలుగుతూ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క శుభాశీస్సులు మీరు అందరూ పొంది పరములో పరమానంద భరితమైనటువంటి ఈ హాల్లో ఉన్నటువంటి పెద్దలు, తేజోమూర్తులు, విజ్ఞానమూర్తులు, జగదధిష్టాన పరమానందాన్ని పొందిన మహనీయులు ఇటువంటి వారి సన్నిధానంలో మనం ఉండడము, మీకు నాకు ఆ పెద్దల శుభాశిష్యులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఏ కోణంలో చూసినా మనం అదృష్టవంతులము. ఎందుకు అంటే భౌతిక సంపదలు శాశ్వత స్థిరమైన ఆనందాన్ని, శాంతిని, సుఖాన్ని ఇవ్వలేవు. అవి బాగా తెలుసుకున్న మహనీయులు ఎందరినో సమకూర్చి ఈ సమావేశ హాల్లో మన పెద్దలైనటువంటి రమణమూర్తి స్వామి పెట్టారు. ఇక్కడికి వస్తానే మంచి అనుభూతి, వాళ్ళ శుభాశిష్యులు, వాళ్ళ సుసంకల్పాలు మన పైన ప్రసరణ జరిగి సనాతన మన పెద్దలు ఏ భావాన్ని అందిపుచ్చుకున్నారో అవన్నీ కూడా మనకు కలగాలని మనసవాచ కోరుతూ, ఈరోజు సద్గురు కృపకు పాత్రులమై అన్ని కాలాలలో అనహంకార స్వరూపులమై ఏ విధమైనటువంటి అలజడి లేకుండా మరణములో, మూర్ఛలో, సమాధిలో, నిద్రలో, మరుపులో ఏ విధమైనటువంటి ఇందాక పెద్దలు చెప్పారు రమణమూర్తి స్వామి, ఆకాశముతో ఏర్పడినది జ్ఞానము, వాయువుతో ఏర్పడ్డది మనస్సు, అగ్నితో ఏర్పడ్డది బుద్ధి, జలముతో ఏర్పడ్డది చిత్తము, పృథ్వీతో ఏర్పడిండేది అహంకారం. ఇవైదు అణిగిన చోట ప్రశాంతత, ప్రసన్నత, నిర్మలత్వము, నిశ్చలత్వము ఉంటాయి. అవన్నీ భౌతికంగా ఎన్ని ధనకనక వస్తు వాహనాలు ఉండినా ఆ పంచభూతాలతో ఏర్పడ్డ జ్ఞాన, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు అనగవు. అవి ఇంకా ప్రకోపింపబడతాయి. ఎక్కడైతే పెద్దల సన్నిధానంలో ఈ విద్యను ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే విద్యను అనుభవిస్తారో, అనుష్ఠాన పద్ధతిలో ఆచరిస్తారో వారికి అవి ఏమి పని చేయవు. అవి పని చేయనటువంటి వారే పరమాత్మ స్వరూపులు. ఇటువంటి స్థితిని మనకు కలిగించిన వారు మన పెద్దలు. వారిని ఒకసారి మనం స్మరించుకోవాలి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహదభ్యో నమో గురుభ్య సర్వోపప్లవ ప్రజ్ఞానగణ ప్రత్యగార్థో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత అని పెద్దలు చెప్పారు. సత్పురుషుల సాంగత్యం ఎవరైతే చేస్తారో వాళ్ళకి జ్ఞానము, ఈ ఉన్నతమైన భావజాలము లభిస్తారు. ఓం అనగా అకార, ఉకార, మకార అర్ధమాతృకులతో ఉన్నటువంటి స్వరూపమే నేను. యథార్థము తెలిసిందనుకో, ఆ స్వామి గారు చెప్పినట్లు మనలో ద్వేషము, అసమానత, అలజడి, అహంకారము ఇవన్నీ సర్వనాశనం అవుతాయి. నేనే ఈ సృష్టికి పరమాత్మ స్వరూపుడును. పరమాత్మ స్వరూపుడునైన నేను ఎవరికి నమస్కారం చేస్తానో, ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్తృభ్యో
ఈ బ్రహ్మ విద్యకు ఈ సాంప్రదాయానికి కర్త ఎవరైతే ఉండారో వారినే వేదమాత బ్రహ్మానందపరులు, బ్రహ్మస్వరూపులు అంటారు. ఇది తెలుసుకున్నవారు అంటే దేహాత్మ బుద్ధిని విడనాడి పరమాత్మ బుద్ధితో ఎవరైతే మమేకమవుతారో వారిని ఈ బ్రహ్మ విద్యకు వారసులుగా మన పెద్దలు పరిగణించారు. అటువంటి వారసత్వ బ్రహ్మ విద్య స్వరూపాన్ని పొందిన గురువులను మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో సర్వోపప్లవరహిత మానవునికి స్వాభావికంగా ఉన్నటువంటి ఉపద్రవాలు, ఇందాక ఈ సంస్థ ఏమి ఉద్దేశముతో పనిచేస్తూ ఉంది, మానవునికి స్వాభావికంగానే అజ్ఞానము, అవివేకము, అంధకారము, అభిమానము ఇవన్నీ కూడా వయసు పెరిగే కొద్దీ పెరుగుతూ వస్తాయి. ఎందుకంటే సమాజంలో ఆ భావజాలముతో ఉన్నటువంటి పరిసరాలతో వీడు మమేకమై ఉంటాడు. ఇప్పుడు మనం ఈ సమాజంలో ఉన్నాము, మత భేదం ఉంది, జాతి భేదం ఉంది, కుల భేదం ఉంది, వర్గ భేదం ఉంది, లింగ భేదం ఉంది, అహంకార అభిమానాలు అన్నీ ఉన్నాయి. వాడు పెంచుకుంటూ వస్తాడు వయసు పెరిగే కొద్దీ. అవన్నీ నశింప చేసుకోవాలి, మనము మన సహజ స్థితిని మనం పొందాలి అంటే ఈ విప్లవాలన్నీ పోవాలంటే స్వాభావికంగా ఎవరు పోగొట్టుకోలేరు. పోగొట్టుకున్నటువంటి ఇటువంటి మహనీయుల సన్నిధానంలో వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళ సాహిత్యాలను ఎవరైతే బాగా మనన చేస్తారో, వింటారో, చదువుతారో ఈ బ్రహ్మ విద్యను తెలుసుకునేది చాలా సులభం. ఇక్కడ మనకు ఉపమానం నిచ్చలాంబ నారాయణమ్మ గారు. ఆమెకేమి చదువు రాదు, గురువును ఆశ్రయించి గురువు ద్వారా ఇందలి నిర్ణయాత్మకమైనటువంటి వస్తునిశ్చయమైనటువంటి ప్రబోధన ఆమె తెలుసుకున్నది. ఆమె ముఖము బ్రహ్మానంద కళలతో ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా ఆరోహణ అవరోహణ లేకుండా, ఏ విధమైన ద్వేషము లేకుండా, అజ్ఞాన వివేకాలు లేక, తొందరపాటుతనం లేకుండా ఉంటుంది. దీనికి చదువు ఏం ప్రధానం కాదు. గురు కృప ఉంటే గుడ్డివాడు చూడగలుగుతాడు, చెవిటివాడు వినగలుగుతాడు, కుంటివాడు నడవగలుగుతాడు. గురు కృప ఉండాలి. మనకు జాతి తక్కువ, కులం తక్కువ, నాకు విద్య తక్కువ, ఇవన్నీ కూడా న్యూన్యతా భావాలు మనలో ఉండకూడదు. నేను ఎందుకు చెయ్యలేను? స్వామి వివేకానంద చెప్పాడు, ఎవరికైనా అకుంఠితమైనటువంటి పట్టుదల ఉండాలి, నేను చేయగలను అనే విశ్వాసం ఉండాలి. అలాగే మనకు మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం సార్ గారు కూడా చెప్పాడు, ఒకడు లక్ష్యం పెట్టుకోవాలి, ఆశయం పెట్టుకోవాలి, దానికోసం కష్టపడితే అది సిద్ధిస్తుంది అని సులభంగా చెప్పారు పెద్దలు. ఈ విప్లవాలన్నీ స్వాభావికంగా ఉండిపోయి ప్రజ్ఞానమే బ్రహ్మము, అదే నా స్వరూపము అని తెలుసుకొని చివరిగా అహంకారాన్ని కూడా వదిలింపజేసే సాంప్రదాయము మన సాంప్రదాయం. ఇటువంటి సాంప్రదాయాన్ని దేదీప్యమానంగా పండితులకే కాకుండా పామరులకు కూడా అందించినటువంటి మన గురు పరంపర గురువులను ఒకసారి స్మరించుకుంటూ వారు విశ్వమానవ కళ్యాణాన్ని కోరి ఆబాల గోపాలము తెలుసుకోవాలనే సుసంకల్పంతో ఈ విద్యను అందించారు. అందులో మనము ప్రవేశించి తెలుసుకొని ఈరోజు ఈ స్థితిని అనుభవిస్తున్నామంటే వారు పెట్టినటువంటి భిక్షగా భావించి కృతజ్ఞతాపూర్వకంగా వారికి నమస్కరించుకుంటూ, ఎందుకు అంటే మనము ఈ పెద్దల సన్నిధానములో ఈ ఆధ్యాత్మిక సుసంపన్నమైన విద్యను ఎప్పుడైతే వింటామో, ఒక అబ్బాయి 12 సంవత్సరాలు గురుసేవ చేసి బోధనంతా తెలుసుకొని ఇంటికి పోయాడు. గురు సన్నిధానంలో నువ్వు పొందిన శాంతి ఏమి, సుఖమేమి అని అడిగారు వాళ్ళ తల్లిదండ్రులు. అప్పుడు ఈ పిల్లవాడు చెప్పాడు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు. దాని అర్థం చెప్పు నాయన అన్నారు వాళ్ళు. మామూలుగా మనమందరము పరమాత్మ స్వరూపులమే. మనకు తెలియక ఈ కనపడే శరీరమే, ఈ 96 తత్వాలతో ఉండే ఈ యంత్రమే నేననే భావనతో ఉంటాం. ఈ విధంగా ఉండడం వల్ల మన పరమాత్మ అయినటువంటి ఆత్మ 3 రకాలుగా దుఃఖానికి లోనవుతాయి. ఒకటి ఆధ్యాత్మికము, ఒకటి ఆదిభౌతికము, ఒకటి ఆదిదైవికము. ఈ 3 రకాల దుఃఖాల నుంచి మానవుడు విముక్తి పొందాలి అంటే సద్గురువును చేరి అసత్తైనటువంటి శరీర ప్రపంచాలను విచారించి ఇవి సారహీనమైనవి, ఇవి సత్యము కాదు, శాశ్వతము కాదు, వీటిని నడిపే వస్తువే పరమాత్మ, అదే నేనని భావించాలి. వాడు స్వర్గానికి పోయినట్టు. తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు అంటే చీకటి. ఎంతటి మానవుడైనా చెప్పారు పెద్దలు,
ఆత్మ ఎందున మాయ ఆరోపితంబయ్యే, మాయ ఎందున అజ్ఞానం అప్పుడు కలిగే, అజ్ఞానమందున అవివేకమమటే, అవివేకమందున అభిమానము, అభిమానమందున రాగాదులు, రాగాదుల వలన కర్మము కలిగి, కర్మ వల్ల కడలేని సుఖదుఖ మూలమైన ఈ దేహములో మానవుడు జన్మించి దేహమే నేనని అనుకోవడమే తమస్సు, చీకటి. ఈ చీకటి నుంచి మనం వెలుగులోకి పోవాలి అంటే స్వశక్తితో పోలేము. ఆ విధంగా పోయిన వారి సహాయం పొందడం, ఆ విధంగా ఓ తల్లిదండ్రుల నేను అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి వెళ్ళాను మా గురు కృప వల్ల. మృత్యోర్మ అమృతంగమయ, శరీరానికి చావు ఉంది. ఈ శరీరాన్ని నడిపించే పరమాత్మకు చావు లేదు. ఇప్పుడు ఇక్కడ పైన ఉండే గురువులందరూ, ఇక్కడ కూర్చోండే మహనీయులందరూ జనన మరణం అనే ధర్మాలకు లోనైనటువంటి ఈ దేహము నేను కాదని, ఈ దేహాన్ని నడిపే పరమాత్మ స్వరూపమే నేనని అనుకోవడమే మృత్యుతత్వము నుంచి అమృతతత్వములోకి ప్రవేశించినట్లు. ఇట్లా ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళకు దుఃఖమే ఉండదు, వారికి అసంతి ఉండదు, అలజడి ఉండదు, ద్వేషము ఉండదు. ఇటువంటి స్థితిని పొందిన వారే మన భారతీయులు. ఇటువంటి ఘనమైన చరిత్ర కలిగిన భారతదేశంలో మనమంతా జన్మించాం. మన భారతదేశంలో సత్యము కోసము, ధర్మం కోసము, న్యాయం కోసము, ప్రేమ కోసము, సేవ కోసము, సర్వజన హిత మరియు సర్వజన అభివృద్ధి కోసము తమ జీవితాలను త్యాగము చేసిన మహనీయులు పుట్టిన దేశం ఇది. ఇటువంటి దేశంలో మనము పుట్టి ఆ పెద్దలు వారసత్వ సంపదగా మనకు అందించిన ఈ బ్రహ్మ విద్యను, ఈ సనాతన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే రెండు రకాలుగా అభిమానం పుడుతుంది మానవులకు. ఈ విద్యను తెలుసుకుంటే ఎలా పుడుతుందో తర్వాత చెప్పుకుందాం. ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించే వాడు, ఆ రాజ్య నాకు ఇది ఉందిలేమ్మా, పర్వాలేదులే. ఎవరైతే బోధ వింటారో, వినే స్థానంలో ఉండేవారు చలనము లేని స్థితిలో బోధ వినాల. చెప్పేవాళ్ళు కూడా అదే స్థితిలో వినాలి. చెప్పారు పెద్దలు, గురుడు గురుబోధ ఎరింగించడి వేళ్ళ, శిష్యుడు ఎరిగడి వేళ్ళను, ఇరువురు వైశ్వానర కర్పూరము వలె వెలిగి అన్నాడు. గురువు చెప్పే బోధను అగ్ని వంటిది, తేజోమయమైనటువంటిది, అజ్ఞానాన్ని పటాపంచలు చేసే బోధ ఇది. మిగతా సినిమాలు, సీరియళ్ళు ఒక హెచ్చుతగ్గులుగా మనం విన్నా చూసినా పర్వాలేదు. గురువులు చెప్పే బోధను చకోరక పక్షులు చంద్రకిరణాలకు, చాతక పక్షులు సూర్యకిరణాలకు, లేత యుగులకు కోయిలలు ఎదురు చూసినట్లు మనము కూడా గురువులు చెప్పే బోధకు ఎదురు చూసి జాగ్రత్తగా బోధ వినాలి. అప్పుడు ఇది అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది ఈ విద్య. ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యంలో ఆ రాజుకు సేవ చేసే ఒక డప్పు కొట్టుకొని జీవించే హరిజనుడు ఉండేవాడు. ఆ రోజుల్లో రాత్రిపూట కూడా పనులు చేసేవాళ్ళు. రాత్రి 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4, 5, 6 వరకు. వాళ్ళకి అప్పుడు సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కాబట్టి ఈయన డప్పు కొట్టి 1వ జాము, 2వ జాము అని రాజ్యంలో ప్రజలందరినీ లేపేవాడు. ఆ హరిజనునికి ఒక కుమారుడు కలిగాడు. ఈ భౌతిక చదువులు ఎన్ని చదివినా కూడా మానవునికి స్వార్థము, అభిమాన, అనురాగ, అహంకారాలు అనేక కోణాల్లో పెరిగిపోతాయి. ఇవన్నీ పోయి వీళ్ళు కదా ఏ ఉద్దేశంతో పెట్టారో మానవునికి ద్వేషము లేకుండా, అసమానత, అలజడి, అలసట, స్వార్థము ఇవన్నీ లేకుండా నిర్మలాంతఃకరణ కలగాలని సుసంకల్పంతో ఆ డప్పు కొట్టే హరిజనుడు తన కుమారుని గురుకుల వాసంలోకి పంపించాడు. అక్కడ గురువు, నాయన ఈ విద్య ఎందుకు లేనాయన, భౌతిక విద్యలు చదివించు అని చెప్పాడు. వద్దు స్వామి, లౌకికమైన చదువులు చదివితే స్వార్థము మరియు సమాజానికి హితకరమైన పనులు చేయలేరు. నీ దగ్గర చదివిస్తే వీడు లోకానికి మంచి చేసేదే కాక తాను కూడా బ్రహ్మానంద స్థితిని పొందుతాడు అంటే కరుణామయుడైన గురువు ఆ శిష్యుని తన దగ్గర 12 సంవత్సరములు పెట్టుకుంటాడు. చూడండి, మన సాంప్రదాయాన్ని మనం ఆలోచన చేస్తే పూర్వకాలంలో గురుకుల ఫీజులు ఉండవు, ఏ విధమైన జాతి, కుల, భాషా భేదాలు ఉండవు, ఎవరికైనా అడ్మిషన్లు ఉండేటివి. ఈ పిల్లవానికి అడ్మిషన్ ఇచ్చాడు అక్కడ గురువు. 12 సంవత్సరములు ఈ పిల్లవాడు గురువు దగ్గర మేలుకొలుపులు, నిత్యానుష్ఠానము, గురుగీతలు, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వివేక చూడమని, విచార సాగరము ఇటువంటి సద్గ్రంథాలన్నీ కూడా పఠన చేసి సంపూర్ణ విద్యా వికాస స్వరూపుడైనాడు ఆ పిల్లవాడు. మనమేమనుకుంటామంటే మామూలుగా కార్లు, మంచి మంచి ఫ్లాట్లు,
భోగభాగ్యాలు ఉంటే ఇదే జీవితానికి తోడు అనుకుంటాము. అవి తోడు శాశ్వత సుఖాన్ని ఇవ్వలేవు, సంతోషాన్ని ఇవ్వలేవు. ఎవరైతే తన హృదయంలో సనాతన సాంప్రదాయ ఈ విద్యను తోడుగా పెట్టుకుంటారో వాడు అన్ని కాలాల్లో నిర్మలుడై ఉంటాడు. అది అఖండమైన దేదీప్యమానమైన సంపద, తరగని సంపద. అది ఆ సంపద అంతా ఈ పిల్లవాడు గురువు ద్వారా నేర్చుకొని ఇంక ఇంటికి పోయి నాయన మన సాంప్రదాయం ఎలా ఉంటుంది అంటే అచల గురు సాంప్రదాయము. ఇది బ్రహ్మచర్యము కాకుండా గృహస్థాశ్రమంలో ఉంటూ స్వార్థము లేకుండా నిస్వార్థంగా పరాన్న భుక్తులు కాకుండా స్వయం పోషకులుగా ఉంటూ ఏదో విద్య లేదా వ్యవసాయమో లేదా ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ జీవించే పద్ధతి మాకు మా గురువులు నేర్పిస్తారు. అటువంటి పద్ధతుల్లో నువ్వు వివాహం చేసుకొని కులకాంతను సృష్టికి 5-6 మందిని సంతానం ఇవ్వనాయన, ఒకరిని ఇద్దరిని ఇవ్వకునైనా వాళ్ళు ఉండొచ్చు పోవచ్చు. ఈ విధమైన నువ్వు స్థితిలో ఉండిపోని గురువు శుభాశిష్యులు ఇచ్చి పంపిస్తాడు. ఆ పిల్లవాడు వస్తాడు. ఈ పరిపూర్ణ బోధ ఎరిగిన వారి హృదయం నిర్మలంగా నిశ్చలంగా చూడచ కళాస్వరూపమై ఉంటుంది. వాళ్ళ దగ్గర ద్వేషము, అభిమాన అనురాగాలు, అహంకారం ఇవి ఉండవు. ముందే మనం ఒక శ్లోకంలో చెప్పాము, ప్రజ్ఞానగణ ప్రత్యగారితో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత, నేననే అహంకారాన్ని కూడా రహితం చేసేది ఈ బోధ. ఈ పిల్లవాడు ఆ విధంగా తల్లిదండ్రుల మాట వింటూ ఉంటే ఓ రోజు వాళ్ళ తండ్రి వేరే ఊరికి వెళ్తాడు. భయంకరమైన వర్షం వస్తుంది. ఆ మధ్యలో ఒక నది దాటి రాలేకపోతాడు. రాత్రి 1 జాము అవుతుంది. ప్రజలను మేలుకొల్పాలి, డప్పు ఎవరు కొడతారు అని తల్లి బాధపడుతూ ఉంటే పిల్లవాడు నేను కొడతానని డప్పు తీసుకుంటాడు. నీకెప్పుడు వచ్చు అంటే పరిపూర్ణ బోధ ఎరిగిన వారికి బహుముఖ ప్రజ్ఞ ఉంటుంది. అన్నిటినీ సమన్వయం చేసుకుంటారు, అన్ని కాలాలతో మమేకమవుతారు. ఆ స్థితిగతులు వస్తాయి, గురు కృప ఉంది కాబట్టి. ఆ పిల్లవాడు డప్పు తీసుకొని ఆ రాజ్యంలో కొట్టుకుంటూ రాజు మేడపైన రాజభవనంలో ఆలోచిస్తూ ఉంటాడు. మామూలుగా 5-6 గుణాలు ఉండేవారికి నిద్ర రాదు. వ్యభిచారం చేసేవారికి, దొంగతనం చేసేవారికి, విపరీతమైన ఆశాపాశ ఉండేవారికి, జూదమాడేవారికి, శత్రుభయం ఉండేవారికి, రోగాలు ఉండే వాళ్ళకు నిద్ర రాదు. ఈ రాజు కదా ఆయనకు శత్రుభయం ఎక్కువ, నిద్ర లేకుండా మేలుకొని ఉంటాడు. అప్పుడు పిల్లవాడివి 1 జాములో డప్పు తీసుకొని కొడతాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖ పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త. ఆ రోజుల్లో వాడుక భాష సంస్కృతం కాబట్టి రాజు ఆ శ్లోకం వింటాడు. బలి బాగుంది, ఇది కొట్టి వచ్చేస్తాడు పిల్లవాడు. ఆయన అర్థం విచారిస్తాడు. జన్మ దుఃఖం, పుట్టుకే దుఃఖం ఈ మానవ జన్మ. తరువాత జరా దుఃఖం, ముసలితనం దుఃఖము, మరణము దుఃఖము. ఈ సంసారం ఎడలేని సంసారం చేయాలి. మనం పరమాత్మ స్వరూపులమైన దేహముతో సంసారము, కుటుంబముతో సంసారము, వ్యావహారికంగా సంసారాలు చేస్తూ ఇది కూడా అబద్ధమే. గృహము నాస్తి, అర్థము నాస్తి, అంతా అబద్ధమే కదా. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు అని ఆసన్నమైనప్పుడు ఎక్కువ చెప్పనవసరం లేదు, ఒక మాటతోనే తెలుసుకుంటారు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయాడు. నేను దేవుణ్ణి చూడాలి స్వామి అన్నాడు. ఆయన నవ్వాడు. గురువు గారు, ఇంత చిన్న వయసులో ఎందుకు నాయన దేవుణ్ణి చూసేది నువ్వు అని, మా మహిమ గరిమ లెగమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం ప్రసాదిస్తాను, సృష్టిలో అన్నీ అనుభవించి మళ్ళీ రాపో అంటాడు. అప్పుడు ఈ వివేకానందుడు నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావు అంటే, అంతవరకు నేను గ్యారంటీగా ఉంటానని నీవు హామీ ఇస్తే నేను ఆ పనులన్నీ చేసి వస్తా, అనుభవించి వస్తాను అంటాడు. గురువు గారు ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఫ్యాన్కి ఇస్తారు, కారుకి ఇస్తారు గ్యారంటీ, దేహానికి ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వలేరు. పాంచభౌతిక దుర్బలమైన కాయం ఇది ఎప్పుడో పోయేది ఎరుగలేక శతవర్షములు చెప్పారు. ఇది గ్యారంటీ కాదని గురువు కరుణామయుడు కాబట్టి రామకృష్ణ పరమహంస గారు, నాయన వాటిలో చెప్తా, నువ్వు చాలా తీవ్ర మోక్షాపేక్షతో ఉన్నావని, చూడబడే స్థానంలో ఉండేది దేవుడు కాదు నాయన, చూసేవాడే పోరా దేవుడు అన్నాడు. ఒక్క మాటే. ఏమన్నాడు? ఇది మీరందరూ బాగా వినాలి ఈ పాయింట్. చూడబడే స్థానంలో ఉండే నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, దుమ్ము, ధూళి, శకలాలు, ఈ పంచభూతాలు అవి ఏవైనా సరే అది దైవత్వము కాదు, చూసేవాడే దేవుడు. ఆలోచన చేశాడు. బ్రహ్మాండం బద్దలయ్యే వరకు నాలో ఉండి చెవుల ద్వారా శబ్దాలను ఎవరు చూస్తున్నారు? చర్మం ద్వారా స్పర్శను, నేత్రముల ద్వారా రూపాన్ని, నాలుక ద్వారా రుచులు, ముక్కు ద్వారా వాసనలు, నోటి ద్వారా పలుకులు, చేతుల ద్వారా కర్మలు, కాళ్ళ ద్వారా నడవడము, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనస్సు ద్వారా సంకల్ప వికల్పములు, బుద్ధి ద్వారా నిశ్చయము, చిత్తము ద్వారా చింత, అహంకారం ద్వారా అభిమానపడము నేనే కదా. ఆహా, నేననే వస్తువే దైవము అని ఆయనకు అర్థమైపోయింది. ఎవరికి? వివేకానందుడికి ఒక్క మాటలోనే. ఆ మాట అర్థం చేసుకొని ప్రపంచమంతా ఉర్రూతులూగించాడు. ఆయన ఉపన్యాసాలు మైకి తీసుకుంటే అన్ని మతాలు, కులాలు, ఎంతటి వారైనా సరే
విని